మిత్రులారా, మనం తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నాం. ఇంకా పోరాడాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఏమైంది? ఆంధ్రాలో ఏమైంది? చిన్న ఆయనని చంపినోడు పోయిండని చెప్తుండ్రు. కానీ మామని చంపినోడు వచ్చాడు కదా. మామని చెప్పులతో కొట్టి దింపినోడు, చంపినోడు. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? ఇద్దరు ఒకటే. నోట్ ఫర్ ఓట్ కేసులో ఆయన A1, చంద్రబాబు నాయుడు A1, ఇక్కడ రేవంత్ రెడ్డి A2. A1 A2లే కదా, అక్యూజ్డ్ 1 అక్యూజ్డ్ 2. వాళ్ళే ముఖ్యమంత్రులు అయ్యారు. నేరస్తులే, అక్కడ ఇక్కడ నేరస్తులే ఉన్నారు. రైఫిల్ పట్టుకున్నోలే. ఇప్పుడు మైఫిల్ ఎక్కడున్నారు? రైఫిల్ రెడ్డే అయిండు. మైఫిల్ అంటే భవనం కదా, ప్యాలెస్ ఉండదు. మైఫిల్ రెడ్డే. ఏం తేడా లేదు. ఇప్పుడు మనం చేయవలసింది 18 గంటలు పనిచేస్తాడట చంద్రబాబు నాయుడు. సర్టిఫికేట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడికి సర్టిఫికేట్ 18 గంటలు పనిచేస్తాడు. మేధావట. మేధావా? వానికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. హిందీ మాట్లాడి మీరు అంటే ఇది గ్రీక్ అంటే అవుననుకుంటాడు. ఉర్దూ మాట్లాడేది లాటిన్ అంటే అవుననుకుంటాడు. సంస్కారవంతమైన తెలుగేనా? గమ్ముండు సంవత్సరం, ఇది మన తెలుగు. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా? ఏమి తెలియదు. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకుంటుంది. జగన్ అన్నాడు, నేను హైదరాబాద్ పబ్లిక్స్లో చదువుకున్నా, నాకు మంచి ఇంగ్లీష్ వస్తే నాతో పోటీ పడతావు అన్నాడు. నిజంగానే పోటీ పడతారా? వాళ్ళతో కాదు, చెప్రాస్తో కూడా పోటీ పడలేడు ఇంగ్లీష్లో. బట్లర్ ఇంగ్లీష్ అంటారు అది ఆయన, అంటే వంటవాని ఇంగ్లీష్. ఆయన గురించి చెప్తుండే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట. సైజిమా అంచనా వేయండి. 3 వచ్చింది ఇక్కడికి. వచ్చేసరికి వాళ్ళని ఊదరగొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నట్టు. ఆ 3కి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రి. అందులో కూడా అడిగినట, హూ ఈజ్ చీఫ్ మినిస్టర్ సార్? చంద్రబాబు నాయుడు తలకాయ ఐ ఈజ్ చీఫ్ మినిస్టర్ అట. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటే రావిడని పక్కోడు అడిగినట. ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్? ఎస్, ఐఆర్ చీఫ్ మినిస్టర్ అట. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటాడు, ఆర్ యూ అంటే ఐఆర్ అంటాడు. ఇదేమని భాష నేను సమస్య ఇస్తామని నేను తప్పు మాట్లాడి వీటితో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు. ఎస్, ఐ ఆమ్ చీఫ్ మినిస్టర్. అది వాని ఇంగ్లీషు. వాడు మేధావట. మనకు భాష నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట, మనకు తెలుగు నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట. మనకు తెలుగు రాదట, వ్యవసాయం రాదట. ఎంత పొగరు నీకు! ఎవడరా నువ్వు? మా దయాదాక్షిణ్యం బతికినోడి, కుక్కకు బొక్కేసినట్టు డిసిరేస్తే బతికినోడి, మామని చంపినోడి నువ్వు. ఆయనట ఇందిరాగాంధీని పంపించి ఎన్టీ రామారావు నేర్పిండట సంకీర్ణం. మనకు ఎన్టీ రామారావు మనకు రాజకీయాలు నేర్పిండట. మేము నీ ఎన్టీ రామారావును కల్వకుర్తిలో ఓడించినాం తెలుసుకో. ఎక్కడ ఓడిపోయిండు? కల్వకుర్తిలో ఓడిపోయిండు కదా. బుద్ధుందా నీకు? చిత్తరంజన్ దాస్ లాంటి మామూలు అమాయకుని చేతుల్లో తుక్కోడి చూడగొట్టినాం. ఏం తెలుసు నీకు? రాజకీయాలు నేర్పుతారా మనకు? బ్రోకర్ కాలు నేర్పుతారా? నువ్వు బ్రోకర్వా జోకర్వా తెలుసుకో. నువ్వు ఎవరుంటారు తెలుగుదేశం పార్టీలా? బద్మాష్ 420 కాకపోతే బేకూఫ్ 420. దాంట్లో తెలివైనోడు ఎవడు ఉండడు, మంచోడు ఎవడు ఉండడు. నువ్వు చెప్పేది? నువ్వు చెప్తావా? ఆఖరికి ఉద్యమకారులకు ఏమైనా ఇవ్వమంటే రేవంత్ రెడ్డి అంటాడు, కేసులు ఉన్నాయా? కేసులు ఉంటేనే ఇస్తాడా? కేసులు అంటే అర్థమైన ఉద్దేశంలో బ్రీఫ్ కేసులు, పైసలు తీసుకుపోయి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు సర్టిఫికేట్ ఇస్తాడు నీకు ఇవన్నీ ఇస్తారు. ఈ బ్రీఫ్ కేసులు, నీ కేసులు అంటే బ్రీఫ్ కేసులు మాకందరూ తెలుసు. ఎటువంటి ఒక్కసారైనా బిల్లలతో పేరు చెప్పినావాను? గద్దర్ 6 తూటాలు కాల్చి చెప్పినావాను? పేరు తెలుసా నీకు గద్దర్ సంగతి? భువనగిరిలో 18 మందిని చంపించింది కదా చంద్రబాబు నాయుడే కదా. ఎన్ని పరిశ్రమలు మూసేసినావు? ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం? చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ కోసం ఎన్ని పరిశ్రమలు మూసేసిండు. ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, DBR మిల్, నేతస్ మిల్, నిజాం షుగర్, సిర్పూర్, రామగుండం అన్ని మూసింది నువ్వే కాదా? 169 కోట్లకు నిజాం షుగర్స్ను గోకరాజు గంగరాజుకి అమ్మలేదా నువ్వు? 32,000 ఎకరాల సొంత భూములు నిజాం ఇచ్చినాయి. ఏమైంది దానివల్ల? లక్ష రూపాయలకి ఎకరం పెట్టుకుంటే కూడా 3,200 కోట్లు కావాలి. గోకరాజు గంగరాజు ఎవడు? వానికి ఇస్తావా నువ్వు 169 కోట్లకు? దానివల్ల ఏమైంది? బోధన మొత్తం నాశనం అయింది. ముంబస్పల్లి అంటే మెదక్కి ఆనుకొనే ఉంటుంది. ముంబస్పల్లి షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది. సిరిసిల్ల బంద్ అయింది. జహీరాబాద్ బంద్ అయింది. మొత్తం తెలంగాణలో 42,000 మంది చెరుకు రైతులు ఇంటి ముఖం పట్టారు. ఏమి లేదు. ముందు ఇప్పుడు షుగర్ పండిస్తారు ఎక్కడన్నా?
అని బుద్ధి లేదు. అరే తెలుసుకోరా నువ్వు. మారిషస్లో చెరికే పండిస్తారు. మారిషస్లో షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ ఉండేది. ఇప్పుడు దాని షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ పేరు మార్చేసి కేన్ రీసెర్చ్ అంటున్నారు. ఎందుకంటే దాంట్లో షుగర్ తీస్తలేరు. ఆ కేన్ నుంచి షుగర్ కేన్ మనం చెరుకు అంటాం, దాన్ని కేన్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. దాని మొలాసిస్ నుంచి ఇథనాల్ నుంచి కరెంట్. అది తెలుసా నీకు? సోయిందా? నువ్వు మూసేస్తావు కదా. మూసేస్తే అది మూసేయకపోతే తెలంగాణ అంతా మొత్తం దేశానికి విద్యుత్ శక్తి సరఫరా చేసే శక్తి ఉండేది. అంత చెరుకు ఉత్పత్తి అయ్యేది. వీడికి ఏం తెలుసు? బ్రోకర్ గారికి. వాడు జోకర్, వీడు బ్రోకర్.